నమస్తే, నేను ప్రశాంత్. చంద్రయ్య ఇంటికి లోకేష్ గారు వెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు, మరి అక్కడ ఏం మాట్లాడబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వైల్డ్ వుల్ఫ్ వీక్షకులు కూడా. సార్, అసలు ఏం జరిగింది? ఇప్పుడు చంద్రయ్య ఇంటికి లోకేష్ గారు ఎందుకు వెళ్తున్నారు, మరి అక్కడ ఏం మాట్లాడబోతున్నారు, అక్కడ ఎలా ఉండబోతుంది? ఇది ఏదైనా ఒక రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా కార్యకర్తలు చాలా ముఖ్యం. చాలా పార్టీలు ఏం చేస్తాయంటే విపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను బాగా ఉపయోగించుకుంటాయి అధికారంలోకి రావాలని. కార్యకర్తలు ఒక వాహనానికి చక్రాలు ఎలాంటివో ఎంత ముఖ్యమో కార్యకర్తలు కూడా అంత ముఖ్యం. టైర్లు ఎంత బలంగా ఉంటే ఆ వాహనం అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది, అంత స్పీడ్గా ప్రయాణం చేయగలుగుతుంది, అంత దర్జాగా అంటే అనుమానం లేకుండా ప్రయాణిస్తుంది. అలాంటి టైర్ లాంటి వ్యక్తులు ఆ కార్యకర్తలు. అయితే చాలా పార్టీలు ఏం చేస్తాయంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు టైర్లు కింద ఎలా ఉన్నాయో చూసుకోరు, ఎలా ఉన్నా పరిగెత్తిచ్చేస్తారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ కార్యకర్తల వైపు చూస్తారు. అలా కాకుండా అధికారంలో ఉన్నా కూడా కార్యకర్తలని చూడాలి, కార్యకర్తలే పార్టీకి ప్రాణం అనేది తెలుగుదేశం మొదటి నుంచి 82లో పెట్టినప్పటి నుంచి కూడా అదే సిద్ధాంతం మీద ఉంది. తర్వాత ఫస్ట్ టైము రాజకీయ పార్టీ కార్యకర్తలకి బీమా పెట్టిన పార్టీ కూడా తెలుగుదేశమే. అలాగే పార్టీ కార్యక్రమాల్లో అసూలు బాసిన వాళ్ళ పిల్లలకి కుటుంబాలని ఆదుకోవటం కానీ, వాళ్ళ పిల్లలకి మంచి ఉన్నత విద్యా బుద్ధులు చదివించడం కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాటితో స్కూల్ పిల్లల్ని చదివించటం, తర్వాత వాళ్ళకి ఫీజులు కట్టడం, అలాంటివన్నీ కూడా అంటే ట్రస్ట్లో లేని విద్య అయితే అక్కడికి ఆ ఫీజులు కట్టడం, అంటే ఒక కేర్ టేకర్ అంటే ఒక సంరక్షకుడిగా వ్యవహరించే పార్టీ. అందుకు ఆ తెలుగుదేశానికి ఇవాళకి కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్న ఒక ధైర్యం ఏంటంటే పార్టీ మనకు అండగా ఉంటుందని. ఇప్పుడు మీరు చంద్రయ్య అని అడిగారు. చంద్రయ్య అనే వ్యక్తి కూడా ఇలాగే ఒక కార్యకర్త. ఆయన ఒక పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో గుండ్లపాడు అనే గ్రామానికి చెందిన ఒక కరుడు గట్టిన తెలుగుదేశం కార్యకర్త. అక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళు 3 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచాడు. దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అనేక దాష్టికాలు చేస్తున్నారు. అక్కడ బ్రహ్మారెడ్డి గారిని తెలుగుదేశం నాయకుడు ఉన్నా కూడా చాలామంది నాయకులు అక్కడ నియోజకవర్గంలో ఉండలేక వెళ్ళిపోయారు. బ్రహ్మారెడ్డి కూడా నియోజకవర్గ స్థాయి నాయకుడు ఆయన. ఆ తర్వాత ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచాడు. మొన్న మధ్య ఆయన ఇక నియోజకవర్గానికి వద్దాం ఎన్నికల ముందు అనుకుంటా ఉండగా ఒకవేళ కనుక బ్రహ్మారెడ్డి నియోజకవర్గంలోకి వస్తే మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలకి మనోధైర్యం పెరుగుతుంది. అందువల్ల ఆ పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీయాలి అంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళని చంపేయాలి పట్టపగలు. అట్లాగే తోట చంద్రయ్య అనే వ్యక్తిని ఆపి రోడ్డు మీద జై జగన్ అని అనమన్నారు, జై వైఎస్ఆర్సీపీ అనమన్నారు. ఆయన పక్కా తెలుగుదేశం కార్యకర్త. నేను అననంటే అన్నాడు. ఆ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదంతా ఎప్పుడు జరిగింది? జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్, మొన్న ఎన్నికల ముందు అంటే 2022లో జరిగింది. జనవరి 13వ తారీఖున ఇది ఎన్నికల కన్నా ముందు, అంటే కరెక్ట్గా ఒక రెండు సంవత్సరాల ముందు, లేకపోతే ఒక 16 నెలల ముందు జరిగింది. అయితే ఏంటంటే ఆ గుండ్లపాడు విలేజ్లో ఈయన ఒక కార్యకర్త, తెలుసు అందరికీ ఇతనితో అనిపించాలి అని అన్నాడని వాళ్ళు గొంతు కోసేశారు. అతను గొంతు కోసి రక్తం కారుతున్నా కూడా జై చంద్రబాబు అన్నాడు. అలాగే చనిపోయాడు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అట్టుడికినట్టు అయింది. అంటే ఒక తెలుగుదేశం కార్యకర్తని గొంతు కోస్తున్నా కూడా, ప్రాణం విడుస్తున్నా కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అవతలాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా ప్రాణభయంతో కూడా జంకల. అందువల్ల అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చనిపోయినప్పుడు అంత్యక్రియలకి హాజరయ్యాడు. స్వయంగా గుండ్లపాడు వెళ్ళాడు. వెళ్ళటమే కాకుండా ఆయన భావోద్వేగానికి గురయ్యి ఆ అంత్యక్రియల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు అతను పాడి కూడా మోసాడు, చంద్రయ్య పాడి. ఎందుకంటే నా తమ్ముడు, నా పార్టీ నా కోసం ప్రాణాలు వదిలాడు, అది నా బాధ్యత అని. ఆ కుటుంబం పట్ల తెలుగుదేశం అంత అంకిత భావంతో ఆ బాధ్యతలు తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రతిసారి ఈ మేలో ఫస్ట్ వీక్లో రామారావు గారి బర్త్డేకి మొదటి మహానాడుకి, ఇప్పుడు కడపలో మహానాడు, నెక్స్ట్ మహానాడు కడపలో జరపదలుచుకున్నారు. అయితే ఈ మహానాడికి మొదటి ఆహ్వానాన్ని ఎవరికి ఇవ్వాలని ఒక
ఆలోచన వచ్చింది. సామాన్యంగా మనం ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మొదటి ఆహ్వాన పత్రాన్ని మనకి ఇష్టమైన దేవుడి దగ్గర పాదాల దగ్గర పెడతాం. అట్లాగే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? చంద్రయ్య తన ప్రాణాన్నే త్యాగం చేశాడు కాబట్టి మొదటి ఆహ్వాన పత్రిక చంద్రయ్య గారి కుటుంబానికి ఇవ్వాలి అని నిర్ణయించారు. ఎవరు ఇవ్వాలి అంటే సహజంగా ఏం చేస్తారంటే పార్టీ క్యాడర్ని బట్టి మాచర్ల జిల్లా నాయకులు అక్కడ పల్నాడు నియోజకవర్గం, అది మాచర్ల నియోజకవర్గంలో వాళ్ళకి అప్పచెబుతారు. వాళ్ళు వెళ్ళి గుండ్లపాడు వెళ్ళి వీళ్ళకి ఆహ్వానం ఇస్తారు. అలా కాదు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ గారే పార్టీకి తర్వాత మంత్రిగా ఉన్న వ్యక్తి స్వయంగా నేనే వెళ్ళి ఆ కుటుంబానికి ఇస్తాను. ఎందుకంటే మీరు మా మనసులో ఉన్నారు, అంటే కార్యకర్తల్లో కూడా ఒక మనోధైర్యం నింపటానికి. మేము ఎప్పుడు మర్చిపోము, మన అందరి కోసం ప్రాణత్యాగం చేశాడు పార్టీకి, ఆ కుటుంబానికి ఆయనే స్వయంగా వెళ్ళి ఇవ్వాలని నిర్ణయించుకున్నారంటే, అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం త్యాగం చేసిన క్యాడర్ని మరిచే ప్రసక్తే లేదు. వాళ్ళకి మొదటి ఆహ్వానం ఇవ్వాల్సిందే. రేపు అక్కడ కూడా ఆ వేదిక మీద కూడా వాళ్ళకి తగ్గ గౌరవం ఇస్తారు ఆ కుటుంబ సభ్యులకి. అట్లా అన్నమాట తలుచుకోవటం. అంతేగాని ఆయన ఏదో చనిపోయాడు, ఇక పార్టీ అధికారంలోకి వచ్చింది, దీని కింద ఎవరుంటే మనకేంటి, లేకపోతే ఎవరేంటి అనేది కాదు. ఇప్పుడు ఈయన కూడా ఏం చెప్పాడు, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన పార్టీ క్యాడర్తో సంబంధం లేదు, నాయకులతో సంబంధం, ఒక కోటరీ అంటే ఒక అత్యంత సన్నిహితులైన వాళ్ళ బందీగా ఉన్నాడు, ఎవరిని కలవనివ్వటం లేదు ఆయన్ని. కార్యకర్తలు ఆయన గురించి కార్యకర్తలకు తెలియటం లేదని. అట్లా ఉండకూడదు నాయకుడు. ఇప్పుడు ఒక పరిమితమైన నాయకుల చేతిలో బందీగా ఉంటే బయట ఏం జరుగుతుందో ఆయనకు తెలిసే అవకాశం ఉండదు. కార్యకర్తలతో అందరితోనూ కుటుంబంలాగా మెలిగిన రోజునే పార్టీ మనగలుగుతుంది. రేపు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఈ మన పార్టీ అని అనుకుంటారు. అంతేగాని అది ఏ కొందరు పార్టీయో అని అనుకుంటే, మొన్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరాజయం వచ్చిందో ఏ పార్టీకైనా అంతే వస్తుంది. ప్రజలకి కార్యకర్తలకి దూరం అయిన తర్వాత 151 సీట్లు ఇచ్చిన ప్రజలే 11 సీట్లు కూడా అదే పార్టీకి ఇచ్చారు. అంటే ప్రవర్తనలో తేడా ఉంది. అతను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆయన ప్యాలెస్లకు పరిమితం అయిపోయాడు. అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు నీ బిడ్డని అన్నాడు, కానీ ఆ తర్వాత మద్యపానం తీసేస్తా అన్నాడు, తీయలేదు. అలాగే తర్వాత ఎవరైతే గెలిపించాడో వాళ్ళనే శత్రువులుగా భావించి పోలీసులతో దాష్టికాలు చేయించాడు, దౌర్జన్యాలు చేయించాడు, యువత మీద కూడా దౌర్జన్యాలు చేశాడు, అక్రమ కేసులు పెట్టించాడు. అట్లా వచ్చిన పని మర్చిపోయాడు ఆయన. నేను ముఖ్యమంత్రిగా ఎన్నికైంది మంచి పరిపాలన ఇవ్వటానికి, ప్రజలకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, తర్వాత రాష్ట్ర నిధుల్ని జాగ్రత్తగా వాడాలి అనేది బదులు అప్పులు చేసి తన ఇష్టానుసారం పిచ్చి ఖర్చులు చేసేసి తనకు వచ్చే కిక్ బ్యాక్స్ చూసుకున్నాడు. కానీ ప్రజలకు డబ్బుని పచ్చి మంచినీళ్ళ కన్నా హీనంగా ఖర్చు పెట్టాడు. ఎప్పుడైనా రాజు అంటే పరిపాలనలో ఉన్నాళ్ళు మనం సంరక్షకులమే ధర్మకర్తలమే అనుకుని అది మన రూపాయి అయితే ఎలా ఖర్చు పెడతాం అలా. ఇప్పుడు అదే ఆయన ఇంటికి వస్తే టీలు కూడా ఇవ్వడం చెబుతారు. మరి అలాంటిది ఆయన ప్రతి అంశానికి లక్షలు, సమోసాలకే కొన్ని లక్షలు, తర్వాత టీలకి కొన్ని లక్షలు, మిరపకాయ బజ్జీలకి, ఇట్లా ప్రతి ఆటికి కోట్లు. ఆయన ఇంటికి ఫెన్సింగ్కే 13 కోట్లు వేసాడు ఆయన ప్రాణ రక్షణ కోసం. అట్లా ఎప్పుడైనా కార్యకర్తల్ని నమ్ముకున్న పార్టీ, కార్యకర్తల సంక్షేమం చూసిన పార్టీ చిరకాలం కొనసాగుతుంది. పార్టీ అట్లా కాకుండా కార్యకర్తలు ఎటుపోయినా మాకు పర్వాలేదు, మా సొంత డబ్బులు వస్తే చాలు అనుకుంటే వైఎస్ఆర్సీపీ లాగా ప్రజలకు దూరం అవుతుంది, ఘోర పరాజయం పాలవుతారు. అది లోకేష్ గారు అలా కాకుండా కార్యకర్తలే మన బలం అనేది ఇంకొకసారి ప్రజల ముందుకు తీసుకెళ్ళటానికి తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వుల్ఫ్ వీక్షకులు.